ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఈరోజు గుంటూరులోని రమేష్ హాస్పిటల్లో నిన్న దాడి జరిగినటువంటి బొడిగెల నాగమల్లేశ్వరరావు అతన్ని పరామర్శించడానికి నేను పెద్దలు అప్పిరెడ్డి గారు కలిసి రావటం జరిగింది. ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు అవుతుందా? ఎందుకంటే నాగమల్లేశ్వరరావు కుటుంబం పొన్నూరు ప్రాంతంలో చాలా పేరున్న కుటుంబం. దళితుల్లో వాళ్ళ బ్రదర్ అంతకుముందు ఎంపీపీగా చేశారు, బుడిగెల వేణుప్రసాద్. మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేశారు. పొన్నూరు ప్రాంతంలో ఎవరిని అడిగినా మంచి కుటుంబం అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత జెండా భుజాన వేసుకొని పార్టీ కోసం నిలబడినటువంటి కుటుంబం. ఆ కుటుంబాన్ని ఆ ప్రాంతంలో నిజంగా మన్నవ గ్రామంలో ఆ కుటుంబం ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ ఉంటే ఈ నాగమల్లేశ్వరరావు ఊరికి ప్రెసిడెంట్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డంగా మట్టి దోపిడీ చేసుకుంటూ ఉంటే అది తప్పు, పర్మిషన్ లేకుండా చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే వేరే ఆ విలేజ్ వాళ్ళు కూడా నిన్న కంప్లైంట్ ఇస్తే దానికి నిదర్శనంగా అది ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారో తెలుగుదేశం ఒక పెద్ద ప్లాన్ ప్రకారం కుట్ర చేసి నాగమల్లేశ్వరరావుని అంతమొందించాలని ఒక గొప్ప ఆలోచన తీసుకొని నిన్న దాడి జరిగింది. ఎంత దారుణం అంటే అతను ఏ పరిస్థితిలోనూ కదిలే పరిస్థితిలో లేడు. మెదడు దెబ్బతింది, అవయవాలన్నీ దెబ్బతిన్నాయి, కదలిక లేదు. అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పరిపాలన చేస్తూ ఉంది. ఈ దాడులు అఘాయిత్యాలు చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఒక టీమును పెట్టుకున్నాడు. అతనితో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ దళితులు, ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తల ఎత్తుకు తిరిగి ధైర్యంగా ఉంటే వారి మీద దాడి చేయించాల్సిందే. నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య అనే వ్యక్తి పడ్డాడు అని చెప్పి చెప్పుకొచ్చారు. అంతకుముందు ఎస్పీ గారు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సంబంధం లేదన్నారు. తర్వాత అదే ఎస్పీ గారు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద అని చెప్పారు. చివరికి సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. నువ్వేమంటావు చంద్రబాబు గారు? దళితుల మీద నీకు ఉన్నటువంటి భావన తెలియపరిచావు. ఆ సింగయ్య అనే అతన్ని కారు కింద పడితే కుక్కలు లాగేసినట్లు లాగేసారు. అంటే కుక్కతో సమానమా? మేము కుక్కతో సమానమా? అనంతపురం జిల్లాలో 13 సంవత్సరాల మైనర్ బాలిక మీద 18 మంది అఘాయిత్యం చేస్తే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు పరిటాల సునీతకు సంబంధించినటువంటి వారు ఈ రోజు కన్నా నోరు తెరిపావా? మీరు దగ్గరుండి కావాలని చేయిస్తూ ఉన్నారు. ఈ కుట్రలో కుతంత్రాలకి, దాడులకి, అఘాయిత్యాలకి కారణం మీ పరిపాలన. మీరు ఎంచుకున్నారు భయప్రాంతులు చేయాలని. పర్టికులర్గా ఎస్సీలు జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటారు కాబట్టి వాళ్ళని అతలాకుతలం చేసి పారిపోయే విధంగా చేయాలని చెప్పేసి ఒక కుట్ర తప్ప ఏమన్నా ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఎవరు బాధ్యులు? నాగమల్లేశ్వరరావుకి ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి బాధ్యత ఎవరు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే దీనికి బాధ్యత వహించాలా. చంద్రబాబు మీ కుట్రలో భాగమే. అక్కడ ఎవరెవరు కొట్టిన వాళ్ళు ఉన్నారో, దాడి చేసిన వాళ్ళకి ఎరకున్న వాళ్ళు కూడా బయటకు రావాలా. ఇంత అన్యాయంగా మా కులంలో గాత్యగుతో ఫినాన్షియల్గా ఉండి, పరువు ఉండి, మర్యాద ఉండి, అనాదిగా రాజకీయం చేసే బొడిగెల వేణుప్రసాద్ కుటుంబం మీద దాడి చేయించడం అనేది దానికి పూర్తి కారణం మీరు కాదారంటాం. తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలా. ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ని పునరావృతమయ్యే విధంగా లేకుండా చేయాలంటే ఖచ్చితంగా రిటైర్డ్ జడ్జి లాంటి వాళ్ళని పెట్టి ఎంక్వైరీ చేయించాలా. ఈ ఇన్సిడెంట్ మీద బాధ్యుల మీద శిక్ష పడే విధంగా చేయాలా. ఎవరు ముద్దాయిలో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే దాంట్లో కొత్త ఉంది. పోలీసులు ఉదాహరణకి మొన్న పొద్దులి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 1,00,000 మంది వస్తే 40-50 మందిని తీసుకుని పోలీసుల దగ్గర నుంచి వాళ్ళు వేయించారు. అట్లాగే ఈ దాడి కూడా దాడి చేశారని తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, అక్కడ రాజకీయ నాయకులు తెలుసు,
ఇది చేయించారు కావాలని. ఈ కుటుంబం అడ్డొస్తుందని చెప్పి తొలగించుకోవాలని ఆలోచనతో చేయించారు. దానికి పోలీసులు సపోర్ట్ చేసి ఉండొచ్చు. ఏది ఏమైనా పోలీసుల సహకారం లేకపోతే ఈ దాడులు అఘాయిత్యాలు అమానుషాలు జరగవు. వ్యవస్థ సరిగా లేదు. వ్యవస్థ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రెడ్ బుక్ పరిపాలన ప్రకారమే నడుస్తుంది, కానీ రాజ్యాంగ విలువలతోనూ ప్రజాస్వామ్య బద్ధంగాను ఎక్కడ చేయటలా. దీనికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు వహించాల్సిందే తప్ప ఎవరు కాదు. మేము ఇప్పుడు నేను అప్పిరెడ్డి గారు నాగమల్లేశ్వరరావు గారిని చూసాం. డాక్టర్ కూడా పిలిచి అడిగాము. చాలా దారుణంగా ఉంది. హాస్పిటల్లో తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఏదో కాలు కదుపుతున్నాడే తప్ప లేదు బ్రెయిన్లో దెబ్బతిన్నాయి, లంగ్స్ అన్ని ఇరిగిపోయినాయి, చాలా చోట్ల బ్రహ్మాండమైన దెబ్బలు దగ్గర ఉన్నాయి. అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దేవుడు దయ అంతే. కావాలని అతను చంపాలనే కుట్రతోనే ఇది జరిగింది. ఆ దశకు కూడా వెళ్తూ ఉంది. రైట్. వైఎస్ఆర్సీపీ నాయకులే టార్గెట్గా పచ్చ మూకలు చేస్తున్న దాడులు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. సో నడి రోడ్డుపై కత్తిపోట్లు, ప్రస్తుతం ఈ రాడ్లతో దాడులు. మరోవైపు ఇంతకుముందే చూసాం తిరుపతి జిల్లాలో కూడా జరిగిన దారుణమైన ఘటన. ప్రవీణ్ పరిస్థితి కూడా అక్కడ విషమంగా ఉంది. ప్రస్తుతం నాగమల్లేశ్వరరావు పరిస్థితిని పరామర్శించడానికి మేరుగ నాగార్జున మాజీ మంత్రి వచ్చి వారి కుటుంబాన్ని కూడా పరామర్శించిన అనంతరం మాట్లాడటం కూడా మనం చూసాం. వైఎస్ఆర్సీపీకి అండగా, అలాగే గతంలో పలు పదవుల్లో కూడా ఆయన పనిచేశారు. ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అలాంటి నాయకుడిని ప్రస్తుతం నడి రోడ్డుపై రాడ్లతో విచక్షణారహితంగా హత్యాయత్నానికి పాల్పడ్డ టీడీపీ మూకల దాడుల అనంతరం నాగమల్లేశ్వరరావు పరిస్థితి, ఇంతకుముందే డాక్టర్లు ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా చెప్పారు. అనంతరం ఆయన తన కుటుంబ సభ్యుల్ని కూడా పరామర్శించిన అనంతరం మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు